వెనకరాలే మీరు వెనకరండి మాడతానే వెనకరండి మీరు వెనకబండి అన్న ఇటాటు వెనక జరుగులే నేను మడతానే ఇక మీరు ఆడితే కొట్టింది మీరు కొంచెం వెనకబెట్టి తీస్తే అందరూ వస్తావు చాకల ఐలమ్మ 39వ వర్ధంతి రాష్ట్ర ప్రభుత్వం మొదటిసారిగా చాకల ఐలమ్మ ఉద్యమ స్ఫూర్తిని గుర్తించి అధికారికంగా అన్ని జిల్లా కేంద్రాల్లో కలెక్టర్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. ఈరోజు వారి యొక్క అణగారినటువంటి బడుగు బలహీన వర్గాల మరి పేదల కొరకు పోరాడినటువంటి ఒక వీర వనిత చాకల ఐలమ్మ. వారి యొక్క ఆశయాలను వారి సిద్ధాంతాలను ఈ ప్రభుత్వాలు గుర్తించవలసిన అవసరం ఉంది. ఈరోజు గుర్తించి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు మరి ఘనంగా అధికారికంగా వర్ధంతి కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతూ ఉంది. కనుక ఈరోజు జిల్లా కేంద్రాల్లో కూడా ఏదైతే చాకల ఐలమ్మటువంటి వారి యొక్క స్టాచ్యూను కూడా ప్రభుత్వ పరంగా నిర్వహించి ఘనంగా జయంతి కార్యక్రమాలను వర్ధంతి కార్యక్రమాలను నిర్వహించాలని కోరుతూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అధికారికంగా నిర్వహిస్తున్నటువంటి మరి గౌరవశ్రీ రేవంత్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ వారి యొక్క చాకలి ఐలమ్మ ఈరోజు పేద వర్గాల నుంచి పుట్టి ఉమ్మడి వరంగల్ జిల్లాలో జన్మించి ఈరోజు మరి పెత్తందారులకు అదేవిధంగా దోపిడీదారులకు వ్యతిరేకంగా పోరాడినటువంటి గొప్ప మహనీయురాలికి ఈరోజు నివాళులు అర్పిస్తూ ఈ వర్ధంతి కార్యక్రమాలలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ 39వ వర్ధంతి సందర్భంగా ఈరోజు భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ సెంటర్లో చాకలి ఐలమ్మ మన ఒక ఫోటోకు పూలమాల వేసి నివాళులు అర్పించడం జరిగింది. విష్ణు దొరలను రోకల మండలతో ఎదిరించిన వీర వనిత ధీర వనిత మహిళా లోకానికి ఒక ఐకాన్ చాకలి ఐలమ్మగా మా కులం తరఫున మేము ఎంతో గర్వంగా చెప్పుకుంటున్నాం. అంతేకాకుండా ఈ యొక్క చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ట్యాంక్ బండి మీద పెట్టిస్తాని గత ప్రభుత్వాలు అంతకుముందు ప్రభుత్వాలు చాకలి ఐలమ్మను వాళ్ళ రాజకీయ పబ్బం గడపడానికి వాడుకున్నారు తప్ప ఇంతవరకు చాకలి ఐలమ్మను ట్యాంక్ బండి మీద విగ్రహాన్ని ఇంతవరకు ఏర్పాటు చేయలేదు. అంతేకాకుండా చాకలి ఐలమ్మ వర్ధంతి జయంతులను కూడా అధికారికంగా చేస్తున్నారు, కానీ తూతూ పంత్రంగా వాళ్ళు అంతవరకే చేస్తున్నారు, అధికారికంగా ఎక్కడ చేస్తలేరు. అంతేకాకుండా చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ప్రతి జిల్లా కేంద్రంలో ప్రభుత్వం ఖర్చులతో వాళ్ళే ప్రతిష్ఠించాలి. ఈ యొక్క చాకలి కులస్తులను కూడా ఎస్సీ జాబితాలో చేర్చాలని మేము గత 30 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నాం. వాళ్ళు అసెంబ్లీలో తీర్మానం చేసి మేము కేంద్ర ప్రభుత్వాన్ని పంపుతామంటున్నారు, కానీ ఇంతవరకు ఏ ప్రభుత్వం కూడా పంపలే. ఈ యొక్క ప్రభుత్వం కూడా ఈ చాకలి కులస్తులను అందరినీ, ఎందుకంటే ఒక 50 లక్షల మంది మన రాష్ట్రంలో ఉన్నారు, వాళ్ళందరినీ గమనించి గుర్తించి అంత పేదవర్గానికి చెందిన వాళ్ళు అందరూ బట్టలు ఉతికి వాళ్ళు ఇస్త్రీ చేసి బతికే కులస్తులు కాబట్టి మా అందరి అభ్యర్థన మేరకు ఈ యొక్క చాకలి కులాన్ని ఎస్సీ జాబితాలో చేర్చాలని ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపాలని మేము అందరం డిమాండ్ చేస్తున్నాం. జోహార్ చాకలి ఐలమ్మ, జోహార్ జోహార్, జోహార్ చాకలి ఐలమ్మ, జోహార్ జోహార్. చాకలి చిట్యాల ఐలమ్మ 39వ వర్ధంతిని భూపాలపల్లి జయశంకర్ జిల్లాలో ఘనంగా నిర్వహించుకుంటున్నాం. ఆనాడు విష్ణుడి దొరలను రోకల్ బండలతోటి ఉరికిచ్చి ఒక వీర వనితగా ఒక జాతికే కాకుండా ప్రతి ఒక్క జాతికి అంకితమైన చాకలి చిట్యాల ఐలమ్మ వర్ధంతిని ఈరోజు భూపాలపల్లిలో ఘనంగా నిర్వహించుకుంటున్నాం. అలాగే చాకలి ఐలమ్మను ట్యాంక్ బండ్ పైన గత ప్రభుత్వాలు కూడా పెడతాయని చెప్పింది, కానీ చెప్పడమే జరుగుతుంది, కానీ ఎవరు పెట్టట్లేదు. ఈ ప్రభుత్వమైనా మమ్మల్ని గుర్తించి ట్యాంక్ బండ్ మీద చాకలి ఐలమ్మ విగ్రహం పెట్టి మాకు మా
రజకులకు హక్కులు చేకూర్చాలని చెప్పి మా రజక సంఘం తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం.